హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మినిటెక్ తెలుగు. మనందరికీ తెలిసిందే జెమినీ ఏఐ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఏఐ మోడల్ అనమాట. బట్ ఈ జెమినీ ఏఐ ఫ్రీ వర్షన్లో మనకి చాలా లిమిటేషన్స్ ఉంటాయి. సో గూగుల్ వాళ్ళు జెమినీ ఏఐ ప్రీమియం వర్షన్ ని 1 year పాటు స్టూడెంట్ ఆఫర్ కింద అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ ఆఫర్ ని క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు September 15, 2025 లోపు మాత్రమే క్లెయిమ్ చేసుకోగలరు. సో September 15 తో ఈ ఆఫర్ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. సో హరీ అప్. సో ఫాస్ట్ గా నేను చెప్పి ఈ ప్రాసెస్ తో జెమినీ ఏఐ ప్రీమియం వర్షన్ ని 1 year పాటు ఫ్రీగా అయితే యాక్సెస్ చేయొచ్చు. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. సో నార్మల్ గా జెమినీ ఏఐ ప్రీమియం వర్షన్ తీసుకోవడానికి మనకి 19,500 per month అయితే పడుతుంది అనమాట. సో మీరు ఫ్రీ ఆఫర్ ని క్లెయిమ్ చేసుకున్నా సరే నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు 19,500 per month అయితే కట్ అవుతుంది. సో ఈ ఆటో పే అనేది ఎలా డిసేబుల్ చేసుకోవాలో కూడా మీకు వీడియో ఎండ్ లో చెప్తా. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఫుల్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది అనమాట. ఈ స్టూడెంట్ ఆఫర్ లో మనకి జెమినీ ఏఐ ప్రీమియం వర్షన్ ఒక్కటే కాదు, ఎట్ ద సేమ్ టైం మనకి VO3 ఫాస్ట్, డీప్ రీసెర్చ్ అండ్ నోట్బుక్ LM అండ్ ఆల్సో 2 TB గూగుల్ డ్రైవ్ ఫ్రీ స్టోరేజ్ అనేది వస్తుంది అనమాట. ఈ స్టూడెంట్ ఆఫర్ ని క్లెయిమ్ చేసుకోవడానికి మీకు ఫస్ట్ స్టెప్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ని క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఒక వెబ్ పేజ్ అయితే వస్తుంది అనమాట. సో ఇలా వెబ్ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ గెట్ ఆఫర్ అనేది క్లిక్ చేయండి. సో గెట్ ఆఫర్ ని క్లిక్ చేయగానే మీకు ఇలా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ వెరిఫై ఎలిజిబిలిటీ అని క్లిక్ చేస్తే ఇట్ విల్ రీడైరెక్ట్ ఇంటూ అనదర్ ల్యాండింగ్ పేజ్ అనమాట. ఆ తర్వాత మనకి ఇక్కడ వెరిఫై యువర్ స్టూడెంట్ స్టేటస్ అని చెప్పి ఒక ఫామ్ అయితే వస్తుంది అనమాట. ఇదంతా మనం ఫిల్అప్ చేయాలి. సో ఫస్ట్ కంట్రీలో ఇండియా అయితే సెలెక్ట్ చేయండి. దెన్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అంటే మీ ఇన్స్టిట్యూట్ నేమ్ ఆర్ కాలేజ్ నేమ్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు వర్కింగ్ ఎంప్లాయ్ అయితే మీ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ దగ్గర స్టూడెంట్ డీటెయిల్స్ అయితే తెలుసుకొని ఈ ఫామ్ అయితే ఫిల్ చేసేయండి. ఈ ఫామ్ ని ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఈ మొత్తం ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనకి సపోర్టింగ్ డాక్యుమెంట్ అయితే అడుగుతుంది అనమాట. సో ఆ డాక్యుమెంట్ లో మనం మన కాలేజ్ ఐడి కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఆ కాలేజ్ ఐడి కార్డ్ లో ఏ డీటెయిల్స్ అయితే ఉంటాయో సేమ్ అవే డీటెయిల్స్ ని మీరు ఇక్కడ ఈ ఫామ్ లో అయితే ఫిల్ చేయాలన్నమాట. సో నేను ఇక్కడ నా కాలేజ్ ఐడి కార్డ్ లో ఉన్నట్లుగా డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తున్నాను అనమాట. సో కాలేజ్ పేరు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే చేసింది. అండ్ ఆల్సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఫిల్ చేయండి. ఆ తర్వాత మీరు ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి డీటెయిల్స్ అన్ని మళ్ళీ కరెక్ట్ గా చూసుకోండి. ఎందుకంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయినా మన ఐడి కార్డ్ లో సేమ్ ఇవే డీటెయిల్స్ ఉన్నాయా లేదా అని చూసుకోండి. దెన్ నెక్స్ట్ వెరిఫై మై స్టూడెంట్ స్టేటస్ అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత సైన్ ఇన్ టు మై అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ అని క్లిక్ చేయండి. మీరు అలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ షీర్ ఐడి అని చెప్పి ఒక న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఓన్లీ మీ దగ్గర స్టూడెంట్ ఈమెయిల్ అడ్రస్ ఉంటే మాత్రమే క్లిక్ చేయండి. మాక్సిమం అందరి దగ్గర స్టూడెంట్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఉండదు అనమాట. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఈ ట్యాబ్ ని క్లోజ్ చేసేసి బ్యాక్ టు అవర్ ఓల్డ్ ట్యాబ్ లో మళ్ళీ ఇక్కడ అనేబుల్ టు సైన్ ఇన్ అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అని ఉంటుంది. ఇదైతే క్లిక్ చేయండి. సో అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయగానే మీకు ఇక్కడ యాడ్ డాక్యుమెంట్స్ అనేది వస్తుంది. సో ఈ యాడ్ డాక్యుమెంట్స్ లో మనం స్టూడెంట్ ఐడి కార్డ్ ని లేదంటే ట్యూషన్ రిసిప్ట్ ని లేదా ఎడ్యుకేషన్ టైం టేబుల్ ఏదైనా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇక్కడ యాడ్ డాక్యుమెంట్స్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో మీ ఐడి కార్డ్ ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి. ఐడి కార్డ్ ని సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్ కొట్టండి. సబ్మిట్ బటన్ కొట్టగానే ఇక్కడ ప్రాసెసింగ్ అని చెప్పి ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇట్లా సెకండ్స్ అయితే పడుతుంది అనమాట. సో ఆ టైమర్ అయిపోగానే యూ హ్యావ్ బీన్ వెరిఫైడ్. నెక్స్ట్ ఫినిష్ సబ్స్క్రైబింగ్ టు గూగుల్ ఏఐ ప్రో ఎట్ నో కాస్ట్ అని చెప్పి అయితే మీకు ఇక్కడ వస్తుంది అనమాట. సో గెట్ గూగుల్ ఏఐ ప్రో అని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ వచ్చిన ల్యాండింగ్ పేజ్ కి అయితే మళ్ళీ వస్తాం. ఇక్కడ గెట్ స్టూడెంట్ ఆఫర్ అని క్లిక్ చేయండి. ఇదేంటి ఫ్రీ అన్నారు కదా, మళ్ళీ పేమెంట్ మెథడ్ ఏంటి అని అంటే నో, ఇది గూగుల్ జెమినీ ఏఐ వాళ్ళు 1 year పాటు మనకి ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇయర్ నుంచి మన దగ్గర నుంచి చార్జ్ చేయడానికి పేమెంట్ మెథడ్ అయితే అడుగుతున్నారు అనమాట. బట్ కంగారు పడకండి, ఈ పేమెంట్ మెథడ్ అయితే ఫస్ట్ ఇప్పుడు యాడ్ చేద్దాం. దెన్ నెక్స్ట్ ఈ ఆటో పేమెంట్ ని లేటర్ డిలీట్ చేసేద్దాం. సో ఆటో పేని ఎలా డిలీట్ చేయాలని లాస్ట్ లో చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు ఇక్కడ పే విత్ యూపీఐ ఆర్ కార్డ్ అయితే యాడ్ చేయండి. సో నేను పే విత్ యూపీఐ అని కొడుతున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే స్టార్టింగ్ టుడే 12 month ఫ్రీ ట్రయల్ అనేది ఉంది. ఆ తర్వాత September 12, 2026 నుంచి ఛార్జ్ అయితే అవుతుంది అనమాట. లేటర్ ఆ ఆటో పేని కూడా మనం అయితే డిసేబుల్ చేసేసుకున్నాం. సో ఇక్కడ సబ్స్క్రైబ్ అని బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి QR కోడ్ అయితే వచ్చింది అనమాట. సో నేను ఇక్కడ ఈ QR కోడ్ ని స్కాన్ చేస్తున్నాను. QR కోడ్ ని స్కాన్ చేసిన వెంటనే ఆటో పేమెంట్ మెథడ్ కింద 2 రూపీస్ అయితే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతాయి.
అండ్ అట్ ద సేమ్ టైం విత్ ఇన్ 1 minute లో మీకు ఆ 2 రూపీస్ అనేది రీఫండ్ కూడా అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ సబ్స్క్రైబర్ అని చెప్పేసి ఇక్కడ మనకైతే పడుతుంది. ఓకే, క్లిక్ ఆన్ ఇంటూ. సో ఇక్కడ మీరు చూస్తే మనకి ఈ ప్రీమియం వర్షన్ లో ఏమేమి బెనిఫిట్స్ కవర్ అవుతున్నాయో చూపిస్తున్నారు అనమాట. సో ఇక్కడ Veo 3తో హై క్వాలిటీ వీడియోస్ అయితే మీరు క్రియేట్ చేయొచ్చు. అట్లానే జెమినీ AI ఫీచర్స్, అట్లానే డీప్ రీసెర్చ్ ఫీచర్స్ కూడా మనకి జెమినీ AI లో ఉన్నాయన్నమాట. అలానే నోట్బుక్ LM కూడా మీకు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అలానే జెమినీని జీమెయిల్ డాక్స్ లో కూడా వాడుకోవచ్చు అనమాట. అట్లానే గూగుల్ డ్రైవ్ లో 2 TB ఆఫ్ టోటల్ స్టోరేజ్ అనేది మనకి ఫ్రీగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో గో టు జెమినీ అనేది ఒకసారి క్లిక్ చేద్దాం. వచ్చిందా లేదో, అసలు ప్రీమియం వర్షన్ అనేది అన్లాక్ అయిందో లేదో చూద్దాం. సో ఇక్కడ చూస్తే మీకు ప్రీమియం వర్షన్ అన్లాక్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి ఇక్కడ మీరు చూస్తే మీ ప్రొఫైల్ పక్కన ప్రో వర్షన్ అని చెప్పి ఇట్లా ఒక టైటిల్ అయితే పడుతుంది అనమాట. సో ఇలా వచ్చింది అని అంటే మీకు ప్రీమియం వర్షన్ అనేది అన్లాక్ అయినట్లేదు. సో ఒకసారి ఈ జెమినీ అయితే ట్రై చేద్దాం. సో రీసెంట్ గా వచ్చిన నానో బనానా అయితే ఒకసారి ఈ మోడల్ ని ట్రై చేసి చూద్దాం. ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తున్నా, టు జనరేట్ an image of road to heaven. జస్ట్ ఊరికే ఏదో ఒకటి టెస్ట్ చేయడానికి ఇస్తున్నా. సో జెమినీ అయితే ఇమేజ్ జనరేషన్ కి ChatGPT కన్నా తక్కువ టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో ఇలా మనకి స్పీడ్గా అయితే ఇమేజెస్ కూడా జనరేట్ చేసిస్తాం. సో ఈ విధంగా మీరు ప్రీమియం వర్షన్ అయితే ఫ్రీగా 1 year పాటు తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఆటో పేమెంట్ ని ఎట్లా డిలీట్ చేయాలనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ పే యాప్ ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ హోమ్ ట్యాబ్ లో టాప్ లెఫ్ట్ కార్నర్ లో మీ అకౌంట్ అయితే కనిపిస్తుంది అనమాట. అక్కడ ట్యాప్ చేస్తే కింద మేనేజ్ పేమెంట్స్ అనేది వస్తుంది అనమాట. మేనేజ్ పేమెంట్స్ అని కొట్టగానే ఇక్కడ మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే ఆటో పే అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. ఈ ఆటో పేలో మీరు ఇక్కడ గూగుల్ అని చెప్పి ఆన్ గోయింగ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ గూగుల్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ లో డిలీట్ ఆటో పే అని ఉంటుంది. సో క్లిక్ ఆన్ కన్ఫర్మ్. క్లిక్ చేసిన తర్వాత మీ యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేస్తే ఆటో పే అనేది సక్సెస్ఫుల్ గా డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు ఆఫ్టర్ 1 year తర్వాత కూడా మీకు ఎటువంటి ఛార్జ్ అయితే పడదు అనమాట. ఈ విధంగా మీరు 1 year పాటు ఫ్రీగా జెమినీ AI Pro అయితే వాడుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాంప్ట్ ఇవ్వడం రాకపోయినా జెమినీ AI తో బెస్ట్ రిజల్ట్స్ అయితే ఎలా తెచ్చుకోవాలనేది చెప్తాను అనమాట. సో క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ టు గెట్ నెక్స్ట్ వీడియో.